ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన 4 రకాలైన లోతుల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. యేసుకేలు రాసిన గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాము. ఇక్కడ యేసుకేలు అనే భక్తుడు కనబడుచు ఉన్నాడు. ఈ భక్తుడిని దేవుడు కొన్ని అనుభవాలు గుండా నడుపుతున్నాడు. మొదటగా కొలనూను చేతబట్టుకుని 1000 మూరలు నడిపించగా చీల మండల లోతులో నడిచిన వాడుగా ఉన్నాడు. రెండవసారి అతడు కొలనూను చేతబట్టుకుని నడిపించగా మోకాళ్ళ లోతు. మూడవసారి కొలనూను చేతబట్టుకుని నడిపించగా నడుము లోతు. 4వసారి కొలనూను చేతబట్టుకుని నడిపించగా అతడు ఈదలేనంత లోతుకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అయితే మన జీవితంలో కూడా 4 రకాలైన లోతులు ఉన్నాయి. యేసేపు అనే భక్తుడి ద్వారా ఇతని యొక్క జీవితంలో ఉన్న 4 రకాలైన లోతుల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్న వారుగా ఉన్నాం. ఎందుకంటే మనము లోతుకు వెళ్ళే కొలదిగా మనము దేవుని మీద ఆధారపడే స్థాయి అనేది పెరగాలి. లోతుకు వెళ్ళే కొలదిగా ఇక్కడ యేసేపు జీవితంలో చూసుకున్నట్లయితే మొదట గుంట కనపడుతుంది, తర్వాత బానిసత్వం కనపడుతుంది, తర్వాత చెర కనపడుతుంది, తర్వాత సింహాసనం అనేది కనబడుచున్నది. అంటే ఇతని జీవితంలో ప్రతి ఒక్క అనుభవము ఒక మెట్టులాగా పైకి ఎదుగుతున్నట్టే కనబడుతున్నాయి. కానీ ప్రతి మెట్టులో కూడా అతని కిందకి లాగే పరిస్థితులు చాలా ఇక్కడ యేసేపు యొక్క జీవితంలో కనబడుచున్నవిగా కనబడుచున్నాయి. అయితే ఈరోజు నీ జీవితంలో కూడా పరిస్థితి ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే యేసేపు జీవితంలో పరిస్థితి మారే కొలది దేవుని మీద అతను ఆధారపడే అనుభవం కూడా మారింది. అట్లాగే మన జీవితంలో కూడా మనము నడిచే లోతు మారే కొలది మన పరిస్థితి కూడా మారుతూ ఉంటుంది. అయితే యేసేపు నడిచిన మొదటి లోతు ఏమైందంటే చీలమండల లోతు. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనము. యేసేపు తన సహోదరుని యొద్దకు వచ్చినప్పుడు వాడు యేసేపు అంగీని అతడు తొడుగుకొని కుట్టిన నిచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోసి ఆ గుంట అందులో నీళ్లు లేవు, వారు భోజనం చేకూర్చుండి. ఇప్పుడు మొదటిగా మనము చూసుకున్నట్లయితే యేసేపును అన్నలైన వారు ఎక్కడ పడవేశారు అంటే గుంటలో పడవేశారు. ఉదయం లేగానే యేసేపు అన్నలైన వారి దగ్గరికి వెళుతున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పలేదు, అరే బాబు ఈరోజు నువ్వు ప్రమాదంలోకి వెళ్ళబోతున్నావు, నీ జీవితంలో ఈరోజు గుంటనే అనుభవాలు కనపడుతున్నాయి అని జాగ్రత్త కూడా చెప్పలేదు. అయినా సరే ఇతడు ముందుకు వెళుచున్నప్పుడు దూరంగానున్న అన్నలైన వారు ఏమంటున్నారంటే, ఇదిగో కలలు గనేవాడుస్తున్నాడు, వీడి కలలు ఏమైపోతాయో చూద్దాము రండి అంటున్నా. ఇంకా అన్నాదమ్ములైన వారు ఏం చేస్తున్నారంటే యేసేపు మీద అసూయ అనేది పడుచున్న వారుగా ఉన్నారు. అంతటితో ఆగిపోలేదు. కానీ యేసేపును అన్నలైన వారు ఏమి చేశారు అంటే వస్త్రాన్ని తీసి పంచుకున్న వారుగా ఉన్నారు, అతడిని గుంటలో పడవేసిన వారుగా ఉన్నారు. మొదటి అనుభవము. యేసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే గుంటలో ఉన్నాడు. అన్నలైన వారేమంటున్నారు, వీడి కలలు ఏమవుతాయో, వీని కలలు ఏమవుతాయో, ఇప్పుడు వీడి గుంటలో నుంచి ఎలాగో బయటకు వస్తాడో, వీడి పరిస్థితి ఎలాగుంది అంటే యేసేపు యొక్క పరిస్థితి గుంట అనే అనుభవంలో కనబడుచు ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొయ్య అనే అనుభవంలో ఉన్న యేసేపు ఏమనుకుంటున్నాడంటే, నేను గోతులో ఉన్నాను, దేవుడు నాతో పాటు ఉన్నాడు, దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఈరోజు మొదటి అనుభవం ఏమిటంటే చీలమండలోతు. ఈ చీలమండలోతు అనుభవాల్లో మన జీవితాల్లో కూడా అనుకోని కొన్ని పరిస్థితులు మనం ఊహించినట్లుగా ఆ రోజు జరగదు. కొంతమంది జీవితంలో ఆ రోజు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏం చేస్తుందంటే వారి జీవితంలో వారి కుటుంబం కలిగిందంతా కూడా నష్టపోయేలాగా చేసింది. ఎవరో ఏదో ఒక మాట అన్నారు, ఎవరో ఏదో ఒక పరిస్థితి గురించి చెప్పారు,
ఒక ఆర్థికపరమైన పరిస్థితి, ఒక అనారోగ్యకరమైన పరిస్థితి, ఒక కుటుంబ సంబంధమైన మాట ఆ రోజు అనుకోకుండా ఊహించని విధముగా ఆ భర్తను గురించి, ఆ బిడ్డల గురించి మాట్లాడుచున్నాం. యేసేపు తన జీవితంలో తాను ఊహించినట్లుగా జరగలేదు ఆ రోజు. అతడు ఊహించని విధముగా ఏం జరిగిందంటే అతడు గుంటలో పడవేయబడిన వాడుగా ఉన్నాడు. అట్లాగే మన జీవితంలో కూడా ఇట్లాంటి అనుభవాలు వస్తాయి. యేసేపు గుంటలో ఉన్నాడు. అయితే యేసేపు యొక్క గమ్యస్థానమైతే గుంట కాదు. అది తన ప్రణాళికలో, దేవుని ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక నింద వచ్చింది, ఏదో ఒక అపాయం వచ్చింది, ఏదో ఒక చెడు వార్త వచ్చింది, ఏదో ఒక విషయం నిన్ను ఆపేసింది. అయితే అదే నీ గమ్యస్థానము కాదు. దేవుని ప్రణాళికలో అది ఒక భాగము మాత్రమే. యేసేపు జీవితంలో యేసేపును ఎక్కడ ఆపారు అంటే గుంట దగ్గర ఆపారు. అన్నలైన వారు ఏమనుకుంటున్నారు? వీడు గుంటలో పడ్డాడు, వీడి జీవితం ఆగిపోయిందనుకుంటున్నా. దేవుని ప్రణాళికలో నీవు నేను ఉన్నంత వరకు కూడా ఏ గుంటలు మన జీవితంలో దేవుని ప్రణాళికను ఆపలేవు. హల్లెలూయా. ఇప్పుడు యేసేపు ఎవరి ప్రణాళికలో ఉన్నాడు? దేవుని ప్రణాళికలో ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసేపు అనవచ్చు, అనలారా నన్ను ఎందుకు గుంటలో పడవేశారు? సర్లే, జరిగింది ఏదో జరిగింది, కూర్చొని మాట్లాడుకుందాం రండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే కూర్చొని సమస్యను పరిష్కరించుకుందాం రండి అని అనలైన వారితో యేసేపు మాట్లాడితే బహుశా అనలైన వారు ఏమైనా ఉంటారు? ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నో మోర్ టాక్స్, ఇక మాటలు లేవు, ఇక ఏమి లేవు, మాటలు లేవు అంటున్న వారు. అంటే నువ్వు గుంటలో ఉండవలసిన వాడవే, మేము పైన ఉండవలసిన వాళ్ళమే. అనగా మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులను జయించడానికి మనం ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అవతల పక్కన్న వారు అంటారు, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మీతో మేము రాజీ పడము. ఇక నువ్వు ఆ స్థితిలో నువ్వు ఉండవలసింది, మేము ఈ స్థితిలోనే ఉంటాము అని చాలామంది మన గురించి మాట్లాడేవారుగా ఉంటాం. ఒకనొక సమయంలో మన గుంటలో ఉంటాం, అనగా నిందాని అనుభవంలో ఉంటాం, ఇబ్బందిలో ఉంటాం. లేకపోతే ఏదో ఒక మనుషుల ద్వారా ఒక ఆయాసకరమైన పరిస్థితి వచ్చింది, దాన్ని జయించడానికి ఆ మనిషిని ఈ మనిషిని కూడా తీసుకొని ఆ పరిస్థితి అధిగమించడానికి కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళతాం. వారు ఏమంటారు? ఇదిగో మాట్లాడుకుందాం అని మనమంటే యేసేపులాగా అనలైన వారు ఏమంటున్నారు? ఇక మాటలు లేవు. అంటే ఇక మన పరిస్థితే మన మీద దీర్ఘకాలంగా ఏలుబడి చేయాలని, ఆ పరిస్థితే నీకు అడ్రస్ అవ్వాలని, ఆ పరిస్థితిలోనే మనం మగ్గిపోవాలని అపవాది ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఈ గుంటను తీసుకువస్తూ ఉంటుంది. యేసేపు జీవితంలో గుంటలో ఉన్నాడు, కానీ అతడు దేవుని మీద ఆధారపడుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు అతని పరిస్థితి పూర్తిగా అతని చేతికి అందుకోకుండా పోయింది. అతని చేతుల్లో అతని యొక్క పరిస్థితి అనేది లేదు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతాయి? మన చేతుల్లోని విషయాలు, మన చేతులు దాటిపోయే విషయాలు, అంటే మన యొక్క ఆధీనంలో లేని సంగతులు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక సందర్భంలో ఒక ఇంటిలోకి ఒక కోడి వచ్చింది. ఆ కోడి ఆ వస్తువులను నష్టపరిచే క్రమంలో, ఏమండి ఇంటిలోకి కోడి వచ్చిందంటే, ఇదిగో ఈ కోడిని కూడా నేను పట్టుకోలేనా? చిన్నప్పటి నుంచి కోళ్ళ మధ్య పెరిగాను, కోడిని కూడా పట్టుకోకపోతే నా బతికేస్తే అని అతను ఏం చేస్తున్నాడంటే కోడిని పట్టుకోబోతుంటే ఆ కోడి ఎగిరి కుర్చీ మీద పడింది. ఇతను ఏం చేస్తారంటే ఆ కుర్చీ మీద పడితే కుర్చీ కింద డామ్మని పడింది. ఇది వెళ్ళి ఏమైందంటే మంచం మీదకి ఎక్కింది. అతను ఏం చేశాడంటే ఆ కోడిని పట్టుకోవడం మంచం మీద పడితే ఆ కోడి మరలా ఎగిరి ఏం చేస్తుందంటే ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద పడింది. మళ్ళా ఇతడు దాని మీద పట్టుకొని పడిపోతే డైనింగ్ టేబుల్ ఉన్న వస్తువులన్నీ కూడా చిందరవందరైపోయినాయి. అట్లా ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ కూడా కోడిని పట్టుకునే క్రమంలో చిందరవందరగా తయారు చేసి వెళ్ళిపోయాయి. చివరికి కోడి ఏమైందో తెలుసా? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. చివరికి కోడి ఏమైంది? ఇప్పుడు యజమాని పట్టుకున్నాడా? లేదు. కానీ ఇక్కడ కోడి బయటికి వెళ్ళిందే కానీ ఈ పట్టుకునే క్రమంలో ఇంటిలో చాలా నష్టం జరిగింది. అనుకోని సంఘటనలు జరిగాయి.
చాలా వస్తువులు పాడైపోయినవి, చాలా వస్తువులు పాడైపోయాయి. అట్లాగే మన జీవితంలో కూడా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనను మనము జయిద్దామని, ఆ సంఘటన మనము అధిగమిద్దామని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ సంఘటన మనము అధిగమించకపోగా ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. అది మన చేతుల్లో లేదు. ఇతడు కోడిని పట్టుకుందాం అనుకున్నాడు, కానీ ఇంట్లో జరిగే డ్యామేజ్ ఇతని చేతుల్లో ఉందా? ఇతని చేతుల్లో లేదు. అట్లాగే ఇక్కడ అన్నలైన వారితో మాట్లాడుకుందాం అనుకుంటున్నాడు, కానీ అప్పటికే అన్నలైన వారు అసూయపడ్డారు. అన్నలైన వారికి ఈర్ష వచ్చింది. అన్నలైన వారు వస్త్రాన్ని పంచుకుందాం అనుకుంటున్నారు. అన్నలైన వారు గుంటలో పడేద్దాం అనుకుంటున్నారు. అప్పటికే యేసేపు గురించి ఏమంటున్నాడు, వీటి కన్నా కలలు ఏమవుతాయో ఈరోజు చూద్దాం అని వ్యతిరేకంగా. అంటే జరగవలసిన డ్యామేజీ అప్పటికే జరిగిపోయింది. అంటే మన జీవితంలో కొన్ని విషయాలు మనం అదుపు చేస్తున్నాం అనుకుంటాం, కానీ అదుపు చేసే లోపులోనే చాలా విషయాలు మన నియంత్రణలో లేకోకుండా జరిగిపోతూ ఉంటాయి. అంటే మనము సమస్యను కంట్రోల్ చేద్దాం అనుకున్న లోపులోనే సమస్య మన చుట్టుముట్టుకొని ఆ సమస్యలో మనం ఏమైపోతామంటే చిక్కుకునే వారముగా ఉంటాం. ఇక్కడ యేసేపు అన్నలతో రాజీ పడినట్లుగా ఇక్కడ కనపడడం లేదు. అన్నలే యేసేపుని ఏం చేశారటండి, గుంటలో పడవేశారు. అన్నలే యేసేపుని ఏం చేశారంటే అమ్మివేసిన వారుగా ఉన్నాం. అంటే ఈరోజు గొయ్య అనే అనుభవం కనపడుతుంది. అన్నలైన వారు ఏమంటున్నారు, వీడు గోతులో పడ్డాడు, వీడు బతికైపోయింది. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, గోతులో పడిన ప్రతిదీ కూడా వస్తువు పాడైనట్టు కాదు, అంతమైపోయినట్టు కాదు. ఒక గింజ విత్తనము భూమిలో పడింది, గోతులో పడింది అంటే అది పాడైపోయినట్టు కాదు, అది మరింతగా ఫలించడానికి, మరింతగా చెట్టు ద్వారా విస్తరించడానికి దేవుడు ఆ పరిస్థితిని అనుమతించిన వాడుగా ఉన్నాడు. అట్లాగే మన జీవితంలో కూడా గొయ్య వంటి అనుభవాలు దేవుడు అనుమతిస్తాడు. మనుషులను చూచి ఏమంటారంటే, వీడు గోతులో పడ్డాడు, వీడి పరిస్థితి అయిపోయింది అనుకుంటా. కానీ గోతులో ఉన్నా కూడా యేసేపు ఎవరిని నమ్మిన వాడుగా ఉన్నాడు తెలుసా, దేవుణ్ణి నమ్ముచున్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ చీలమండల లోతు, చీలమండల లోతులో మనము అనుకోని ఊహించని కార్యాలు ఒక రోజులో జరగవచ్చు, అనుకోకుండా జరగవచ్చు. ఏది ఏమైనా ప్రతి కార్యము నువ్వు ఊహించిన దానికంటే వ్యత్యాసమైన రీతిలో నేను గోతులో పడవేయడానికే వస్తాయి. అలా గోతులో పడవేసినప్పుడు ఈ చీలమండల లోతులో నువ్వేముండాలో తెలుసా, నీవు దేవుని మీద ఆధారపడేవాడుగా ఉండాలి. ఏం చేయాలండి, దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం గోతులో పడేస్తాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నీవు నీ యొక్క వేరును లోతుగా ఎదగడానికే దేవుడి పరిస్థితిని అనుమతించాడు. హల్లెలూయా. మొదటి మాట చీలమండల లోతు. చీలమండల లోతులో అనగా గోతులో యేసేపు ఉన్నాడు. యేసేపు గోతులో ఉన్నప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడుచున్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద. రెండవ అనుభవము, అతడు కొలనూను చేత పట్టుకుని 1000 మూరలు నడవగా అప్పుడు ఏ లోతు వచ్చింది? మోకాళ్ళ లోతు అనే అనుభవం వచ్చింది. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుందాం. చదువు. యెహోవా యేసేపుకు తోడయుండును, అతని యజమానికి తన ఐగుప్తుని వెంట యెహోవా అతనికి తోడయుండును, అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసిననియు చూచినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షము కలిగి. ఇప్పుడు యేసేపు ఎక్కడ ఉన్నాడో తెలుసా? గోతులో నుంచి బయటకు వచ్చాడు. అమ్మయ్యా, ఎలాగోలా నేను గోతులో నుంచి బయటకు వచ్చాను అని అనుకునే లోపులోనే యేసేపుని ఇప్పుడు ఎక్కడికి నడిపించారు? ఈ దేవుని యొక్క ప్రణాళిక. ఇష్మాయేలీలకు అమ్మివేసిన వారుగా ఉన్నారు. ఎలాగో అమ్మివేయబడ్డాడు అంటే బానిసగా అమ్మివేయబడ్డాడు. అంటే యేసేపు గోతులో నుంచి వచ్చి జీతము లేని బానిసగా, కట్టు బానిసగా జీవితాంతము ఒక స్థలములో పనిచేసేవాడుగా వచ్చాడు. గొప్ప తండ్రి కొడుకు ఇతడు, యాకోబు కొడుకు,
గొప్ప దర్శనాల చేత నింపబడినవాడు. కానీ అతని జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన ఏం చేసిందంటే గోతిలో పడేసింది. అయినా సరే అతన్ని దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఇప్పుడు ఏమైంది? ఆ గోతులోంచి బయటకు వచ్చాడు. గోతులోంచి బయటకు రాగానే ఇప్పుడు మరలా ఏం జరుగుతుంది? ఇతడు బానిసగా ఆ ఇంటికి నడిపించబడ్డాడు. అంటే ఇక్కడ చీలమండల లోతు అనే అనుభవంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మనము దేవుని నమ్ముకున్నాం, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి మనం ఏం చేసామంటే బయటపడ్డాం. ఒక సమస్య నుంచి బయటపడ్డాము అనుకునే లోపులోనే ఇంకొక సమస్యలోకి, ముందున్న దానికంటే పెద్ద సమస్యలోకి మన జీవితంలో ఆ సమస్య మనకి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఒక సమస్య ముగిసిపోయింది అనుకునే లోపులోనే ఇంకొక సమస్య మన జీవితంలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు యేసేపు యొక్క జీవితానికి వచ్చేద్దాం. అయ్యా, నన్ను గుంటలో నుంచి బయటకు తీసావు కదయ్యా, సంతోషం. మరలా ఏమిటయ్యా, జీతం లేని కట్టుబానిసిగా, ఒక దాసునిగా ఈ స్థలంలోకి నడిపించావు. ఈ గుంటలోంచి ఎందుకు తీసినట్టు, మరలా బానిసగా ఎందుకు పంపిస్తున్నట్టు? ఆ గుంటలోనే నా జీవితాన్ని ముగించవచ్చుగా, ఈ బానిస బ్రతుకి వచ్చేదానికంటే. అయినా సరే ఇక్కడ యేసేపు కనబడుచున్నాడు. ఇక్కడ గుంటలో నుంచి బానిసగా వచ్చినా కూడా అతడు నమ్మకత్వంగా పనిచేస్తున్నాడు. ఈరోజు ఒక సమస్య నీ జీవితంలోకి వచ్చింది, దాని నుంచి నువ్వు విడుదల పొందావు. వెంటనే ఇంకొక సమస్య వచ్చింది. అలా వెంటనే ఇంకొక సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నావు? ఇక్కడ యేసేపు దేవుని నమ్మాడు కాబట్టి, ఇదిగో ఈ బానిసత్వం నా జీవితంలో ఆఖరి మాట కాదు, ఇది నా జీవితానికి చివరి మజిలీ కాదు, నేను దేవుని ప్రణాళికలో భాగంగా ఉన్నాను అని, సమస్య వెంబడి సమస్య వచ్చినా ఈ సమస్య నా జీవితంలో ఎందుకు అనుమతించావు ప్రభు అని అతడు విశ్వాసంలో నుంచి అతడు కోల్పోలేదు, దేవుళ్ళలో నుంచి తొలగిపోలేదు. సరికదా, మరింతగా ఆ సమస్యలో నమ్మకత్వంగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఒక సమస్య పోయింది, ఇంకొక సమస్య వచ్చింది. అయ్యా, నీకు అసలు జాలి ఉన్నదా? మా జీవితంలో ఎందుకయ్యా సమస్య వెంబడి సమస్యను అనుమతిస్తున్నావు అన్న ఆలోచన మనలోకి సహజంగా వస్తుంది. కానీ యేసేపు మాత్రం సమస్యల్లో ఉన్నా కూడా అతడు నమ్మకంగా ఏం చేస్తాడంటే తన పనిని కొనసాగిస్తున్నవాడుగా కనపడుచున్నాడు. సమస్య నుంచి బయటపడితే ఇంకొక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒక సహోదరుడు స్కూటర్ వేసుకొని వెళుతూ ఉన్నాడు, సడన్గా ఆగిపోయింది. ఏమిటబ్బా, ఎవరూ లేని మార్గంలో ఆగిపోయింది అని నానా తిప్పలు పడి ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మరలా ఆ మెకానిక్ని ఆటో మీద ఎక్కించుకొచ్చి ఏం జరిగిందో తెలియట్లేదని చెప్పి మరలా ఆటో మీద బండి వేసుకుని వెళ్ళి ఆ షెడ్డులోకి వెళితే మెకానిక్ అంతా గమనించి ఏం గమనించాడంటే, ఇదిగో కరెంటు సరిగ్గా పాస్ అవటం లేదని కొన్ని వైర్లు ప్లగ్గులు మార్చాడు. సంతోషం. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ముందుకెళ్తుంటే మరి ఎవరు ఒక పిల్లకాడు ఏం చేశాడు, దూలతనంగా రోడ్డు మీద మేకులు వేసాడు, సెంట్రింగ్ కర్ల మేకులు వేసాడు. ఆ మేకులు ఏమైనాయి అంటే అనుకోకుండా తగులుకోక వీడు నడుపుతున్న బండికే గుచ్చుకున్నాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఈరోజు అసలే ప్రయాణము మంచి ప్రయాణం అనుకుంటేనేమో మొదట బండి ఆగిపోయింది, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు, ప్లగ్ పోయింది. ఇప్పుడు ఏం పడింది? ప్యాచీ పడింది. ఏమిటి ప్రభా ఇట్లా జరిగింది అని దగ్గరలో ప్యాచీలు వేసాడు ఉంటే అక్కడ దాకా 1/2 కిలోమీటర్ తోసుకుంటూ వెళ్ళాడు. ఎట్టగొట్ట ఆ ప్యాచీ అనేది అతడు వేసుకున్న వాడుగా ఉన్నాడు. కొంత దూరం మరలా ప్రయాణం అయిపోయిన వాడుగా ఉన్నాడు. అట్లా ప్రయాణం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పెట్రోల్ అయిపోయింది. ఏమైపోయింది? పెట్రోల్ అయిపోయింది. వాస్తవంగా ఒక మనిషి యొక్క ప్రయాణంలో ఒక్క రోజులో ఇన్ని సంఘటనలు జరిగితే ఏమనుకుంటా, పొద్దున్నే ఎవరు ఎదురొచ్చారో ఏంటో అని, ఎవరు ఎదురొచ్చారా, పొద్దున్నే ఎవడ ముఖం చూసామా అని మనసులో జ్ఞాపకం వస్తాయి. చిచ్చి బుద్ధుంటే మరలా
వాళ్ళ ముఖం చూడకూడదు, బుద్ధి ఉంటే వాళ్ళు ఎదురొస్తే ప్రయాణం అనేది మొదలు పెట్టకూడదు అని సహజంగా ఆలోచనలు వస్తాయి. అంటే ఒకదాని వెంట ఒకటి, ఒకటి విడిచి ఒకటి మన జీవితంలో జరుగుతూ ఉంటే వెంటలో మనకి ఏం చేస్తుందంటే రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ యేసేపు యొక్క జీవితంలో ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య అనేది వస్తూ ఉంది. అయితే అప్పుడు ఏం జరిగింది? యేసేపు మాత్రం దేవుని మీదే ఆధారపడ్డాడు. మన జీవితంలో ఒకసారి మనం ప్రయాణం చేస్తుంటే ఒక తలుపు మూసిపోతుంది. మనం ఏమనుకుంటాం, ఇది దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. కానీ అనుకోకుండా ఇంకొక తలుపు మూసుకుంటుంది, ఇంకొక తలుపు తెరుచుకుంటుంది. తెరుచుకున్న తలుపు ఏమో నీకు ఇష్టం ఉండదు. ఒక తలుపు మూసుకుపోతేనేమో దేవుని చిత్తం కాదన్నావు, ఇంకో తలుపు తెరిస్తేనేమో అది నీకు ఇష్టం ఉండదు. అయ్యా ఏమిటయ్యా, నువ్వేమో ఒక తలుపు మూసేసావు, మళ్ళా నువ్వే ఇంకో తలుపు తెరిచి నాకు ఇష్టం లేని మార్గం గుండా నన్ను నడమంటున్నావు అని సహజంగానే కనిపించవచ్చు. అయితే ఏది ఏమైనా తెరుచుకున్న తలుపు నీ కొరకే దేవుడు తెరిచాడు కాబట్టి ఇదిగో అయ్యా నీ చిత్తం ఏమైందో అని ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయగలిగినట్లయితే ఆయన యొక్క ప్రణాళికను చొప్పున నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళిక అన్ని సందర్భాల్లో మన సౌఖ్యానికి సరిపడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేవుని ప్రణాళికలో యేసేపు ఉన్నాడు, కానీ యేసేపు ఎక్కడున్నాడు? బానిసత్వంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? బానిసత్వంలో. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దర్శనం ఏమిటి? నువ్వు నాకు ఇచ్చిన కళ ఏమిటి? మరి నీ ప్రణాళికలో భాగంగా నడుస్తున్నాను అనుకున్నా, కానీ ఇక్కడేంటి పాలేరులాగా నన్ను పని చేపిస్తున్నారు అంటే దేవుని ప్రణాళికలోన యేసేపుకు తగ్గ సౌకర్యము పోతీఫర్ ఇంట్లో ఉందా? లేదు. అనగా ఈరోజు నేను చెప్తున్న మాట, మన జీవిత ప్రయాణంలో చాలా దూరం ప్రయాణం చేస్తాం, చాలా చోట్లకు వెళతాం. కొన్ని సందర్భాల్లో కష్టమైన స్థలాల మధ్య జీవనం అనేది కొనసాగించవలసి ఉంటుంది. అంటే అక్కడ సౌకర్యం అనేది ఉండదు. అయ్యా నీ చిత్తానుసారంగా మేము నడిచాంగా ప్రభా, నీ చిత్తములా మేము ఉన్నాం కదా ప్రభా, అయినా మాకెందుకు ప్రభా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాం అని అనవచ్చు. ఇప్పుడు యేసేపు నీతో మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక ఇబ్బందికరమైన అనుభవంలో ఉన్నాం. అంటే నువ్వు దేవుని ప్రణాళికలో లేవని కాదు, దేవుని ప్రణాళికలో ఉన్నా కూడా మన జీవితంలో సౌఖ్యమైన స్థలం అనేది మనకు అనుకూలంగా అన్ని సందర్భాల్లో ఉండదు. యేసేపు విషయంలో జరిగిందే కదా. దేవుని ప్రణాళికలో యేసేపు ఉన్నా పోతీఫర్ ఇంట్లో అతనికి సౌకర్యం ఉందా? సౌకర్యం అనేది లేదు. అట్లాగే నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏ స్థలాల మధ్య ఉన్నావో, ఎక్కడ నివాసం చేస్తున్నావో, అయితే నీ యొక్క పరిస్థితిని బట్టి బాధపడుచున్నావేమో, దేవుడిని మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, యేసేపుని జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రణాళికలో భాగంగా అతడు ఆ ఇంటికి నడిపించబడ్డా. యేసేపుకు తగినంత సౌకర్యం అయితే అక్కడ లేదు, కానీ అతడు నమ్మకంగా సౌకర్యం లేని స్థలాల్లో కూడా పనిచేయడం వలన దేవుడు ఆ ఇంటిలో ఏం చేశాడు? ఒక గొప్ప బాధ్యతను, సౌకర్యవంతమైన బాధ్యతను దేవుడు అప్పగించిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? నీవు అసౌకర్యమైన స్థలాల్లో కూడా నమ్మకంగా పనిచేయగలిగినట్లయితే ఆ అసౌకర్యమైన స్థలాల మధ్య కూడా దేవుడు నీకు క్షేమకరమైన స్థానాన్ని దేవుడు నీకు దయచేయును గాక. హల్లెలూయా. ఇది రెండవ లోతు. ఏమి లోతు ఇది? మోకాళ్ళ లోతు. పరిస్థితులు ఎలాగున్నా కూడా వారు దేవుని కొరకు నిలబడిన వాడుగా ఉన్నారు. పరిస్థితులు ఎలాగున్నా కూడా అయ్యా నా జీవితంలో ఎందుకు ఎలాగొచ్చింది అని మాట్లాడుకోకుండా అతడు దేవుని కొరకు నిలబడిన అనుభవం కనబడుతుంది. అంటే ఈరోజు పరిస్థితి ఎలాగున్నా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నావా? పరిస్థితి ఎలాగున్నా విశ్వాసంతో దేవుని వెంబడిస్తున్నావా? పరిస్థితి ఎలాగున్నా కూడా దేవుని సన్నిధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? పరిస్థితి ఎలాగున్నా కూడా నీవు దేవుని కొరకు నిలబడుతున్నావా? యేసేపు అయితే పరిస్థితి ఎలాగున్నా, తనకి సౌకర్యం లేకపోయినా కూడా దేవుని కొరకు నిలబడిన వాడుగా ఉన్నాడు. ఇది మోకాళ్ళ లోతు అనుభవము. మొదటిగా దేవుని మీద ఆధారపడము. రెండు, పరిస్థితి ఎలాగున్నా కూడా వెంటనే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని సంఘటనలు కష్టంగా జరుగుతున్నా
దేవుని కొరకు అయ్యా ఎలాగున్నా నేను ప్రార్థిస్తా, ఎలాగున్నా నేను స్తుతిస్తా, ఎలాగున్నా నీ నామానికి మహిమార్థంగా నేను నిలబడతా అన్నదే మోకాళ్ళ లోతు అనుభవం ఉంటుంది. మనుషులైన వారు ఆశీర్వాదం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. అయ్యా జీతం పెరగాలి, అయా ఉద్యోగం రావాలి, అయా ఇల్లు కట్టుకోవాలి, అయా స్థలాలను సంపాదించుకోవాలి అనగా కొన్ని రకాలైన ఆశీర్వాదాలు గురించి మాట్లాడుతున్నాం. కానీ యేసేపు అక్కడ బానిసగా ఉన్నాడు. ఇప్పుడు యేసేపు ఏమని ప్రార్థన చేస్తుంటాడు అంటారు చెప్పండి? యేసేపు ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ఆ బానిసగా ఉన్న అనుభవాల్లో కూడా అయ్యా నీవు నాకు తోడుగా ఉండు. నిజమైన ఆశీర్వాదం అంటే మనం కలిగిన వస్తువుల్లో లేదు. నిజమైన ఆశీర్వాదం అంటే మనం కలిగిన దేవుని సన్నిధానాన్ని బట్టి ఉన్నది. హల్లెలూయా. యేసేపు దేవుని సన్నిధి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే సమస్య వెంబడి సమస్య వస్తూ ఉన్నా కూడా అయ్యా ఎన్నున్నా నీ తోడుంటే నాకు చాలు, నీ తోడుంటే నాకు చాలు అని మోకాళ్ళలోతు అనుభవంలో యేసేపు నిలబడిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా అయ్యా నిజంగానూ నాకు తోడుగా ఉన్నావా? తోడుగా ఉంటే ఉద్యోగం ఎందుకు రాలా? తోడుగా ఉంటే పెళ్లి సంబంధం ఎందుకు దొరలా? తోడుగా ఉంటే నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి అని అంటూ ఉంటారు కొంతమంది. ఒక సహోదరు ప్రయాణం చేసేటప్పుడు బస్సును అందుకునే క్రమంలో ఆ బస్సు దాటిపోయి ఆ బస్సును అందుకునే క్రమంలో చాలా దూరము అతడు పరిగెత్తిన వాడుగా ఉన్నా, పరిగెత్తినా కూడా బస్సు అందుకోలేకపోయాడు. అతడు ఊపిరి పీల్చుకుంటూ నిలబడి అయ్యా నీవు నాకు తోడయ్యన్నావు, బస్సు పోయినా నీవు నాకు తోడయ్యన్నావు ప్రభా, స్తోత్రం ప్రభా అని మనసులో చెప్పుకున్నాడు. వెంటనే స్నేహితుడు అంటున్నాడు, బస్సు మిస్ అయ్యావు కదా, నీకేమీ బాధ లేదా అంటే ఆ వ్యక్తి అంటున్న మాట ఏమిటంటే, ఈరోజు నా ప్రయాణము దేని మీద ఆధారపడిందంటే బస్సు మీద ఆధారపడింది, కానీ నా భవిష్యత్తు దేని మీద ఆధారపడిందంటే దేవుని మీద ఆధారపడింది. ఆయన నాకు తోడై ఉంటే చాలు అనుకున్నాడు. కాసేపటికి మరలా ఇంకొక బస్సు వచ్చింది. తన మార్గంలో అనుకున్న ప్రయాణాన్ని అతడు చేరగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో ఎవరు తోడుగా ఉండాలంటే ఈ మోకాళ్ళ లోతు అనుభవంలో దేవుడు తోడుగా ఉండాలన్న ఆలోచన మనము కలిగిన వారుగా ఉండాలి. ఇంకొంచెం లోతుగా మనం చూసుకుందాం. ఇక్కడ నడుము లోతు ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు ఏం జరిగింది? పోతీఫర్ భార్య అతని మీద ఏమేసింది? నిందను వేసింది. ఏమేసిందండి? నిందన వేసింది. అంటే ఇప్పుడు యేసేపు జీవితంలో గుంట నుంచి పోతీఫర్ ఇంటికి మారాడు. పోతీఫర్ ఇంటి నుంచి ఎక్కడికి మారుతున్నాడు? చెరసాలకి మారుతున్న వాడుగా ఉన్నాడు. అంటే యేసేపు జీవితంలో స్థలం మారింది, కానీ దేవుని సన్నిధి మారిందా? చెప్పండి. స్థలం మారినా దేవుని సన్నిధి మారలేదే. మొదటేమో దేవుని నమ్మాడు, రెండేమో ఆయన తోడుంటే చాలనుకున్నాడు, మూడేమో ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిని అతడు కలిగిన వాడుగా కనబడుచున్నాడు. గొయ్యేమో అన్నల వల్ల వచ్చింది, అలాగే బానిసత్వమేమో మనుషుల నిర్ణయాల వల్ల వచ్చాయి. ఇప్పుడు నిందేమో పోతీఫర్ భార్య ద్వారా వచ్చింది. అంటే ప్రభువా నేను నమ్మకంగా ఉన్నా కూడా నా జీవితంలో ఎందుకు వీటిని అనుమతించావు అని సహజంగా మనము యేసేపు వంటి అనుభవాలు ఉన్నట్లయితే ఈ మాటలు మాట్లాడుచూ ఉంటాం. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మన మీద అబండాలు వస్తాయి, మనుషులు అపార్థం చేసుకుంటారు, నువ్వు ఉన్న స్థలంలో నుంచి నిన్ను కిందకు లాగుతూ ఉంటా, నీ పని నువ్వు చేసుకుంటున్న జనులైన వారు ఏం చేస్తారంటే నిన్ను పడదోయడానికి ప్రయత్నిస్తారు. యేసేపు దావీదు కూడా అంటారు, ఎన్నాళ్ళు మీరు ఒకరిని పైన పడుదురు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఒకరిని పడద్రోయుదురు అనగా మన జీవితంలో మనం నిజాయితీగా ఉన్నా కూడా మనుషులైన వారు మనల్ని ఏం చేస్తారంటే పడవేసేవారుగా ఉంటారు. నిజాయితీకి వచ్చిన ప్రతిఫలం ఇదేనా ప్రభువా అని యేసేపు అనలేదు. అయితే ఇక్కడ యేసేపు జీవితంలో స్థలం మారింది, కానీ యేసేపు దేవుని మీద ఆధారపడే స్వభావము మారలా. మొదట దేవుని నమ్మాడు, తర్వాత దేవుడు తోడుంటే చాలనుకున్నాడు, ఇప్పుడు దేవుని సన్నిధి అనే అనుభవాన్ని అతడు అనుభవించుతున్నవాడుగా ఉన్నాడు. స్థలం మారే కొందుగా అతని యొక్క ఆత్మీయత పెరుగుతుంది, దేవుని మీద ఆధారపడే అనుభవం కూడా పెరుగుతూ ఉంటుంది.
తన సమస్య మధ్యలో ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసేపు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఇతరుల యొక్క సమస్యలు కూడా వింటున్నవాడుగా ఉన్నాడు. అంటే తన సమస్య మధ్యలో కూడా ఇతరుల యొక్క బాధలను అర్థం చేసుకుంటున్నాడు. ఇది నడుములోతు అనుభవము. ఏ అనుభవం అండి? నడుములోతు అనుభవము. అంటే ఈరోజు నీకేదో బాధ వచ్చింది. నీ బాధ వచ్చినప్పుడు ఎంతసేపు నీ బాధ గురించే నువ్వు బాధపడతావా? నీ బాధ మధ్య కూడా ఇతరుల యొక్క దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒక ఆమె భర్తను కోల్పోయే బాధలో ఉంది. సరే, భర్తను కోల్పోయిన బాధలో ఉంది కదా అని చెప్పి వాళ్ళ యొక్క తోబుట్టువులు, వారి యొక్క రక్త సంబంధికులు ఏం చేశారంటే ఒంటరిగా ఉంటుంది అని చెప్పి ఆమె కోసం అండగా వచ్చారు. వాస్తవంగా వీరికి కూలికి వెళితే కానీ ఇంటిలో గడవదు. అయినా సరే కష్టంలో అండగా ఉండాలని వారు ఏం చేశారంటే, రక్త సంబంధి కదా, భర్త కోల్పోయాడని వారు వచ్చున్నారు. కానీ ఇంటిలో కొంతమంది ఏమనుకున్నారంటే తేరగా తిని తింటున్నారు అనుకున్నారు. తేరగా ఇంటిలో తింటున్నారు అనుకున్నారు. కానీ వాస్తవంగా ఆ ఇల్లాలు అర్థం చేసుకుంది, అయ్యో దేవుడు నాకు భర్తను దూరం చేశాడేమో, కానీ ఎంతో కొంత ఆర్థికపరమైన వెసులుబాటు నాకు ఇచ్చాడు. వీళ్ళు నా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ సమయంలో ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని, నేను ఎంత దుఃఖపడుతున్నానో నా గురించి వారు అంత ఆలోచించేసిన వారుగా ఉన్నారు అని ఆ సహోదరి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆమె వారి యొక్క పరిస్థితి తగినట్లుగా కొంత సొమ్ము వారికి ఇచ్చి పంపించింది. వారు వద్దు అన్నా కూడా ఆమె దుఃఖంలో కూడా ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకుని తాను చేయగలిగిన సహాయం అనేది ఆమె చేసింది. ఇప్పుడు నేను చెప్తున్న మాట, నడుము లోతు అనే అనుభవంలో ఎప్పుడు మన బాధల గురించే మనం మాట్లాడుతాం. ఇక మన బాధకి మించి ఇంక ప్రపంచంలో ఏ బాధ లేదు అనుకుంటాం. కానీ నడుము లోతులో ఉన్నవారు ఏం చేస్తారంటే వారి బాధను కాదు కానీ వారితో పాటు చుట్టూ ఉన్న వారి బాధను కూడా గమనిస్తారు. దావీదు గుహలో ఉన్నప్పుడు అతడు బాధలో ఉన్నాడు, కానీ తన చుట్టూ ఉన్న వారి యొక్క బాధలు కూడా అతడు గమనించిన వాడుగా ఉన్నాడు. నడుము లోతు అనుభవంలో ఏం జరుగుతుందంటే మన సమస్యను మాత్రమే కాదు కానీ మన చుట్టూ ఉన్న వారి యొక్క సమస్యలు మనం అర్థం చేసుకుని వారికి అండగా నిలబడగలుగుతాం. హల్లెలూయా. అలాగే ప్రార్థన, నీవు ఒక విషయమై దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తావు, అట్లాగే మిగతా వారి విషయంలో ప్రార్థన నెరవేర్పు విషయమై నీవు కూడా ఏం చేస్తావంటే ప్రార్థన అనేది చేసేవాడుగా ఉంటావు. ఇక్కడ మన జీవితంలో దేవుడు కొన్ని విషయాలను అనుమతిస్తాడు. గుంట నుంచి బానిస నుంచి చెర. నీ ప్రమేయం లేకుండానే జీవితంలో కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. మనుషులైన వారు అంటున్నారు, ఇదిగో అనాథని చేరదీస్తే తిన్నింటి వాసాలు లెక్క పెట్టారా అంటున్నారు. ఇదిగో బానిసని చేరదీసి నమ్మకత్వంగా ఉద్యోగం ఇస్తే వాడు ఇంటికే ఎసరు పెట్టాడురా అంటున్నారు. అంటే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాయి. యేసేపు యొక్క జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కదా, అతనికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాయి. కానీ ఇతడు మనుషుల మాటల మీద కాదు కానీ తన కలగజేసిన దేవుని వైపు అతడు చూచిన వాడుగా కనబడుచున్నాడు. ఒక వ్యక్తి మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళినప్పుడు టమాటాలు చూశాడు. ఆ టమాటాలు చూసి ఏదో ఒకటి పెట్టాలని, ఈ టమాటాలు ఏంటి రంగు లేవు, ఈ టమాటాలు ఏంటి వాడిపోయినాయి, ఈ టమాటాలు ఏంటి అనుకున్నంత సైజు లేవు అని చాలా చులకనగా ఆ టమాటాల గురించి మాట్లాడి టమాటాలు కొనుక్కోకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆ రైతు టమాటాలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు వచ్చి మాట్లాడిన ఆ వ్యక్తిని నువ్వు నమ్ముతున్నావా, నన్ను నీవు నమ్ముతున్నావా? నిన్ను కలగజేసిన, నిన్ను పోషించిన నన్ను నమ్ముతున్నావా? చెప్పుడు మాటలు నువ్వు నమ్ముతున్నావా? చూచి మాట్లాడే వారి మాటల మీద నీ నిర్ణయాలు ఉన్నాయా? పెంచి పోషించిన నా మీద నీ నిర్ణయం ఉందా? టమాటా అనుకుంది, మనుషుల మాటల వైపు కాదు, నేను నా యజమాని వైపు చూడాలి. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చిన్ననాటి నుంచి మనల్ని ఈ స్థాయి వరకు నడిపించాడు. ఎన్నో అపాయాలు గుండా, ఎన్నో భయాలు గుండా, అయినా సరే మమ్మల్ని క్షేమకరంగా దేవుడు ఆరోగ్యంగా నిలబెట్టాడు కదా. ఇప్పుడు ఎవరో నీ జీవితంలోకి వచ్చి నీ మీద నిందేస్తున్నారు, ఎవరో నీ జీవితంలోకి వచ్చి నిన్ను అల్లరి చేస్తున్నారు, ఎవరో నీ జీవితంలోకి వచ్చి నేను నలుగురిలో పలసన చేస్తున్న వారుగా ఉన్నా.
ఇప్పుడు నువ్వు ఎవరి మీద లక్ష్యం ఉంచుతావు? మనుషుల మాటల మీద, లేకపోతే నిన్ను కలగజేసి నడిపిస్తున్న దేవుని మీద? ఇక్కడ యేసేపు చెరలో ఉన్నప్పుడు ఇదిగో తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడంటరా, ఆ ఇంటికే ఏం చేశాడటండి, ఇబ్బంది పెట్టాడు అంటూ ఉంటే తన యొక్క దృష్టి మనుషుల మాట మీద కాదు కానీ దేవుని సన్నిధి మీద ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న యేసేపు తన సమస్య మాత్రమే కాదు, ఇతరుల యొక్క సమస్యలను కూడా అతడు చూస్తున్న వాడుగా ఉన్నాడు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అదే నీ జీవితంలో నిజమైన విలువ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మూడవ అనుభవం. ఏ అనుభవం ఇది? మోకాళ్ళ లోతు అనుభవం, అది నడుము లోతు అనుభవం. అనగా మన సమస్యలు మాత్రమే చూడము, ఈ అనుభవంలో ఇతరుల యొక్క సమస్యలు కూడా మనము చూచువారుగా ఉంటాం. ఇంకా నేను కలగజేసిన దేవుని నువ్వు చూస్తావు కానీ మనుషుల వైపు నీవు చూడు, అనగా దేవుని సన్నిధి నీవు కలిగి ఉంటావు. చివరిగా ఇది ఏ లోతు అంటే ఈదలేని లోతైన అనుభవము. ఇప్పుడు ఈ యొక్క అంతఃపురంలోకి దేవుడు నడిపించిన వాడుగా ఉన్నాడు. అలా నడిపించబడిన తర్వాత రాజుకి కల వచ్చింది. కలభావం గురించి చెప్పాలి. అప్పుడు అంతఃపురంలోకి నడిపించిన తర్వాత యేసేపు, నేను ఈ కలభావం చెప్పగలను. నేను చెరసాల్లో ఉన్నప్పుడు గంపలో ఉన్నవాడి కలభావం చెప్పాను, పిండి పిసుకువాడి కలభావం చెప్పాను, కాబట్టి నేను ఈ కలభావం చెప్పగలను అని యేసేపు అంటల్లా. ఇదిగో ప్రభువా, ఓ రాజా, అది దేవుడే చూసుకుంటాడు. 41వ అధ్యాయము 14వ వచనము అతడు ఏమంటున్నాడు, నీవు కల అర్థము చెప్పగలవని విన్నాను. అయితే అతడు అంట, అది నా వల్ల కాదు, ఫరోకి దేవుడే క్షేమకరమైన సమాధానం ఇస్తాడు అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే ఇతడు ఏమంటున్నాడు, ఇంత స్థాయిలో ఉన్నా కూడా ఇది నా వల్ల ఏది కాదు, ఇది దేవుని వల్లేనే జరిగేది అంటున్నాడు. అనగా పూర్తిగా ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి? దేవుని మీద. ఒక అతను ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారం లేనప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు కుటుంబానికి వ్యాపారం ఇచ్చాడు. ఇతనికి ఉద్యోగము, కుటుంబానికి వ్యాపారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే సమయం లేదని అంటున్నవాడుగా ఉన్నాడు. దేవుని దగ్గర రావడానికి సమయం లేదని అంటున్నవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ యేసేపు గుంటలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, యజమాని ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, చెరలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీదకి వచ్చాడు. సింహాసనం మీదకి వచ్చిన యేసేపు ఏమంటున్నాడు, ఇది దేవుని వలనే, రాజా దేవుడే నీకు క్షేమకరమైన భావం చెబుతాడు అని. ఇప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. అనగా ఈదలేని లోతైన స్థాయి అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ నా చిత్తము నీ చిత్తము కాదు, సంపూర్ణమైన చిత్తము దేవుని మీద ఆధారపడు. మనం ఎంత ఎదిగినా కూడా నాదంటూ ఏమీ లేదు, దేవుడే నా జీవితంలో కార్యం జరిగించాలని దేవుని మీద మన నిర్ణయాన్ని వదిలేయడమే ఏదలేనంత లోతైన స్థాయి అయినది. హల్లెలూయా. ఇక్కడ యేసేపు యొక్క జీవితంలో మొదట గొయ్య వచ్చింది. గొయ్య వచ్చినప్పుడు యేసేపు అన్నాడు, దేవుడు నన్ను మర్చిపోలేదు. తర్వాత ఏమొచ్చింది? బానిసత్వం వచ్చింది. ఈ బానిసత్వము నా స్థాయిని నిర్ణయించదు. తర్వాత చెరసాల వచ్చింది. చెరసాల వచ్చినా కూడా ఇదిగో నా స్వభావాన్ని నేను మార్చుకున్నాను. తర్వాత ఏమొచ్చింది? సింహాసనం వచ్చింది. ఇదిగో దేవుడిచ్చిన ఆశీర్వాదము నేను మర్చిపోను. అనగా 4 రకాలైన లోతులు. స్థలము మారే కొలిదిగా అతనిలో లోతు పెరుగుతూ ఉన్నది, ఆత్మీయత పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, దేవుని మీద ఆధారపడే గుణం పెరుగుతుంది. ఈ జీవితంలో కూడా యేసుకేలుతో చెప్పినట్లుగా ఈ 4 రకాలైన లోతుల గుండా నువ్వు నడిపించబడుతున్నప్పుడు మారే కొలిదిగా, స్థలము మారే కొలిదిగా నీలోని ఆత్మీయత మరింత లోతుగా పెరుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన మా తండ్రి, యేసేపు యొక్క విషయంలో ప్రభా 4 రకాలైన లోతుల గురించి మేము ధ్యానం చేసుకున్న వారుగా ఉన్నాం ప్రభా. ఆయన దేవుడు నన్ను మర్చిపోలేదు. ఇదిగో ప్రభా, స్థానాన్ని బట్టి నా స్థాయి మారదు. అలాగే ప్రభా, నిందను బట్టి నా ప్రవర్తన, నా స్వభావాన్ని నేను మార్చుకోను. ఆశీర్వదించబడిన నేను దేవుని మీదనే ఆధారపడతాను అని 4 రకాలైన లోతులు గుండా అతడు ప్రయాణం చేశాడు.
మేము మా జీవితంలో కూడా ప్రభా చాలా రకాలైన ప్రయాణాలు చేస్తున్నాం. ప్రతి ప్రయాణంలో కూడా ప్రభా యేసేపులాగా నీ మీద ఆధారపడి ముందుకెళ్ళే కృప దయచేయమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.